నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పీ గారు కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు. మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు. మా పిల్లలు పోలీసు అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా భావించుంటారు, మిమ్మల్ని పెంచుంటారు. మీ సంకల్పం మేరకు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు కోరిక మేరకు వాళ్ళ కలలకి ప్రతిరూపంగా మీరు చదివి కష్టపడి రాష్ట్రంలోని రౌడీ మూకల తోలు తీస్తాకి, రాష్ట్రంలోని గోండాల పీచ మనసుటాకి, దొంగలు ఎవరైతే రైతుల ఆస్తిపాస్తుల్ని అర్ధరాత్రి పూట దోచుకెళ్లే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటానికి ప్రమాణం చేసి కాకి బట్టలు వేసుకొచ్చినటువంటి మీరు ఇవాళ 5 ఏళ్ల పాటు ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు, రౌడీ రూపం మారినటువంటి